జానపదాలు, జానపద కళారూపాలు అంటే మనకు తెలిసిన పాటలు ఒక్కటే కాదు, బుర్రకథ ఉంది, అది జానపదమే. హరికథ జానపదం కాదు. హరికథలో క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఏదైనా డోలు, తబలా, డప్పు, తుంబుర, ఇట్లా పాతకాలం ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ చేసేది జానపదం అన్నమాట. బుర్రకథ అదేనేమో సుకుమార్ గారు అనింది, కొంచెం ప్యూర్ గా ఒరిజినల్ గా కావాలి అనేసి. తర్వాత తోలుబొమ్మలాట అంటాం, అది కూడా ఒక జానపద కళారూపం అన్నారు కదా, తోలుబొమ్మ ఆట అని. ఇప్పుడు అవి కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు కేవలం అనంతపురం జిల్లాలో ఒక బృందం ఉంది, వాళ్ళు మాత్రమే తోలుబొమ్మలు ఇంకా ఉన్నారు. తర్వాత వీధి నాటకం, అది ఒక జానపద కళారూపం. జముకుల కథ, పుష్ప 2 సినిమాలో చివర్లో ఒక జముకుల కథ బృందం వస్తుంది. ఎక్కడంటే వాళ్ళిద్దరి విలన్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫోటోకి దండేసేటప్పుడు అక్కడ వెనకాల పాడుతూ ఉంటారు. జముకుల కథ అదొక జానపదం. తర్వాత చెంచు నాటకం, ఇందాక వీధి నాటకం చెప్పాను కదా, అలాగే యక్షగానం. యక్షగానం అంటే అది కూడా ఒక రకమైన జానపద కళారూపం. ఎక్కువ ఈ మహాభారత, రామాయణము ఇట్లాంటి కథల్ని బాగా వేషధారణ వేసుకొని చేస్తారు. మన మైదుకూరులో కొండపల్లి వీరభద్రయ్య అని ఒక పెద్ద ఆయన ఉన్నారు, వాళ్ళ బృందం ఉంది, 12 మంది యక్షగానం చేస్తారు. సో ఇవన్నీ కూడా జానపద కళారూపాలు అంతరించిపోతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. మీకే తెలియ చూసారు కొన్ని. ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ రాకముందు ఒక 100 సంవత్సరాల క్రితం జనాలు ఎంజాయ్ చేసేది మన పల్లెలలో, పల్లెటూరులో, తిరునాళ్ళ టైంలో సందడులు చేసుకునేది, ఈ సంతల టైంలో ఇవన్నీ కళారూపాలు ప్రదర్శిస్తూ జనాలకి ఇదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అప్పట్లో నాలెడ్జ్ ఉంటుంది, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, తర్వాత కమ్యూనిటీ అందరు కలిసి చూస్తారు, రియల్ గా మన ముందు పర్ఫామ్ చేస్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది.